ప్రతిపక్ష హోదా విషయంలో టీడీపీ అభిప్రాయాన్ని మక్కి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అనిపిస్తోంది. కూటమిలో ఆధిక్యత ఉన్న పార్టీ అభిప్రాయాన్ని విభేదించమనో లేకపోతే కనుక డిఫరెన్షియేట్ అవుతూ కొత్త స్టాండ్ తీసుకోమని చెప్పడం కాదు ఇది. కానీ అదే అభిప్రాయాన్ని ఇండివిడ్యువల్ గా ఒక స్వతంత్రమైన పదజాలంతో భావజాలంతో వ్యక్తం చేస్తుంటే బాగుండేది కదా అనేది చాలా మంది అభిప్రాయం. ఎట్లాగూ అంటే జగన్ నీకు ప్రతిపక్ష హోదా లేదు, రాదు, నీకు 5 ఏళ్ల వరకు అవకాశం లేదు, జర్మనీ వెళ్ళు అనే కంటే కూడా ప్రతిపక్షం వాయిస్ ప్రజాస్వామ్యానికి అవసరం కాబట్టి జనం సమస్యల్ని మీరు ప్రస్తావిస్తే మీ పాయింట్ వ్యాలిడ్ అనిపిస్తే గనక నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటా అని ఇనిషియేటివ్ తీసుకుని అదే అభిప్రాయాన్ని కొంచెం న్యూట్రలైజ్ చేసి చెప్పుంటే గనక ఎజెండాలకి అతీతంగా న్యూట్రల్ గా మాట్లాడాడు, జనం వైపు మాట్లాడాడు అనే అభిప్రాయం వచ్చుండేది. ఎలాగైతే తిరుమలలో దుర్ఘటన జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎమోషనల్ గా స్పందించారో వ్యూహాత్మకమైన విషయాలపై కూడా అదే న్యూట్రాలిటీ చూపించగలిగితే గనక నాయకుడిగా పవన్ కి ఎలివేషన్ వచ్చేందుకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేందుకు ఒక దారి అనేది క్లియర్ అయినట్టుగా ఉంటుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.